60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hi Andy, I'm Anika and I'm here with you all today to tell you all some grammar things. Some points in grammar. మనకు చాలా అవసరమైన కొన్ని గ్రామర్ పాయింట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే దట్ ఈస్ అబౌట్ అపాస్ట్రఫీ ఎస్. యా, ఇలా పెడతాం కదా, దీని గురించి అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేయాలి అని. బేసిక్లీ మనం ప్రనౌన్స్ తెలుసు కదా మీకు. ప్రనౌన్స్ అంటే ఈ ప్రనౌన్స్ అనమాట. హర్, హిజ్, మై, దేర్, అవర్. ఈ ప్రొనౌన్స్ తెలుసా? నాది, అతనిది, ఆమెది, వాళ్ళది, వీళ్ళది అని చెప్పడానికి మనం ఈ ప్రొనౌన్స్ వాడతాం. అంటే ఆమెది అని చెప్తున్నాం కాబట్టి హర్ బుక్, హర్ పెన్, హర్ ల్యాప్టాప్ ఇలా చెప్పేస్తాం. అలా కాకుండా పేరు చెప్పాలంటే మరి ఇది రాధా బుక్ అని చెప్పాలంటే అప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట ఈ అపాస్ట్రఫీ ఎస్ అన్నది. సో ఇట్ ఈస్ రాధాస్ బుక్, అది రాధా బుక్ అని. ఎక్కడ హెల్ప్ అయింది? ఆమె యొక్క అని మనం ఒక పేరు పెట్టి చెప్పాలంటే ఇది హెల్ప్ అవుతుంది అనమాట అపాస్ట్రఫీ ఎస్. దిస్ ఇస్ రాధా బుక్ అనకూడదా, ఇట్ ఈస్ రాధా బుక్ అనకూడదా అంటే నో అనకూడదు. అంటే అది రాంగ్ అవుతుంది, అక్యురేట్ కానే కాదనమాట. ఇలా పేరు పెట్టే చెప్పాల్సి ఉంటుంది. ఇన్ఫాక్ట్ రిలేషన్షిప్స్ చెప్పినా కూడా ఇలాంటి అపాస్ట్రఫీ ఎస్ పెట్టి చెప్తాం. అంటే ఇప్పుడు ఇది నా బ్రదర్ కార్, ఇది మా అన్నయ్య వాళ్ళ కార్, మా అన్నయ్య కార్ అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? ఇట్ ఈస్ మై బ్రదర్స్ కార్. సి, దిస్ ఇస్ మై బ్రదర్ కార్ అనకూడదా? అనకూడదు. మీరే చెప్పండి. ఇంకా అనకూడదా అంటే అనకూడదు. ఇలాంటి పెట్టాలి, ఇలా ఉండాలని ఒక రూల్ ఉన్న తర్వాత కూడా మనం వేరేలా సెంటెన్స్ ఫామ్ చేసి అది కరెక్ట్ అయినా అంటే ఎలా కరెక్ట్ అవుతుంది? అవ్వదు కదా. సో ఇలా ఉండాలన్నమాట. ఇలా అపాస్ట్రఫీ ఎస్ అన్నది సింగులర్స్ కి మాత్రమే యూజ్ చేయగలము. ఒకవేళ ప్లూరల్ గురించి చెప్పాలంటే ఇది మా పేరెంట్స్ డబ్బు అని చెప్పాలి. ఇది నా కొలీగ్స్ పని, నా పని కాదు, నా కొలీగ్స్ పని అట్లా చెప్పాలంటే ఇది మా బాబు పిల్లల టాయ్స్, ఇవి మా పిల్లల టాయ్స్ అని చెప్పాలి. అప్పుడు ఇట్ ఈస్ మై పేరెంట్స్ మనీ. ఎలా రాశాను? పేరెంట్స్ అపాస్ట్రఫీ ఎస్ ఎక్కడొచ్చింది? ఎస్ పెట్టిన తర్వాత అపాస్ట్రఫీ పెట్టాను. అపాస్ట్రఫీ ఎస్ రాలా, ఎస్ అపాస్ట్రఫీ వచ్చింది. ఎప్పుడు? ప్లూరల్ గురించి మనం మాట్లాడేటప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా ఇట్ ఈస్ దేర్ మనీ అనడం ఈజీ, కానీ ఒక పేరు పెట్టాలన్నప్పుడు, ఒక రిలేషన్షిప్ పెట్టాలనుకున్నప్పుడు మనం చేసే ఒక కామన్ మిస్టేక్ అనమాట. ఇది ఓకే కానీ, ఎందుకంటే స్పోకెన్ లో పేరెంట్స్ మనీ పెద్ద తేడా తెలియదు, మనం మామూలుగానే ఎస్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ చేస్తారు మిస్టేక్. ఇది మా బాబు కార్ అని చెప్పాలి. ఇది మా బాబు కార్. ఎలా అంటాం? ఇట్ ఈస్ మై సన్ కార్ అంటారా? సన్స్ కార్ కదా, సన్స్ కార్. ఇది నీ సిస్టర్ ఐడియానా అని అడగాలి. ఇది నీ సిస్టర్ ఐడియానా ఎలా అడుగుతారు? క్వశ్చన్ కదా ఇది. ఈజ్ ఇట్ అని అడగాలి. ఈజ్ ఇట్ యువర్ సిస్టర్స్ ఐడియా? ఇస్ ఇట్ యువర్ సిస్టర్స్ ఐడియా? ఇది మీ సిస్టర్ ఐడియానా? చూసారా, అపాస్ట్రఫీ ఎస్. ప్లూరల్ గురించి చెప్పాలంటే ఇది నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఇది వాళ్ళ ఐడియా. ఓకే, మా అక్క వాళ్ళ ఐడియా, మా సిస్టర్స్ ఐడియా అనాలంటే ఇట్ ఈస్ మై సిస్టర్స్ ఐడియా. పెద్ద తేడా ఏమి స్పోకెన్ లో కనిపించదు. రాసేటప్పుడు ఒకటే కొంచెం కేర్ఫుల్ గా ఎస్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇట్ అనమాట. వాళ్ళ యొక్క, అతని యొక్క, ఆమె యొక్క అని మనం పేర్లు పెట్టినా, రిలేషన్షిప్ పెట్టినా ఈ అపాస్ట్రఫీ ఎస్ అనేది పెట్టి తీరాల్సిందే. ఓకేనా? ఇంకా ఇటు పక్కన వస్తువులు ఏమన్నా మార్చుకొని మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది విన్నారా? ఇట్స్ అండ్ ఇట్స్. దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇలా ఉందంటే మాత్రం ఇట్ ఈజ్ అని అర్థం, లేదంటే ఇట్ హ్యాజ్ అని అర్థం. ఇలా ఉందంటే మాత్రం దాని యొక్క అని అర్థం. ఓకేనా? ఇలా వితౌట్ అపాస్ట్రఫీ ఉంటే దాని యొక్క. ఇక్కడ ఇది ఇట్ ఈజ్ అన్న అయి ఉండొచ్చు, ఇట్ హ్యాజ్ అన్న అయి ఉండొచ్చు. దీని పక్కన ఉన్న వర్బ్ ని బట్టి ఇది ఈజా లేకపోతే హ్యాజా అనేది తెలుస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఇట్స్
దీని మీనింగ్ ఏమని చెప్పాను, దాని యొక్క. మనం అంత తెలుగు మాట్లాడము, దాని అంటాం మామూలుగా. ఇప్పుడు ఇక్కడ ఇట్ అంటే ఒక డాగ్ గా ఊహించుకోండి, డాగ్ గా. దాని ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు మన ఇంట్లో ఒక డాగ్ ఉంది, దాని ఫుడ్ అయిపోయింది అని చెప్తాం కదా. ఎలా చెప్తాం? దాని ఫుడ్ అయిపోయిందంటే దాని యొక్క ఫుడ్ అయిపోయింది అని కదా. అట్లాంటప్పుడు మనం ఈ ప్రొనౌన్ వాడాలి. ఇట్స్ ఫుడ్ ఈస్ ఓవర్. ఇట్స్ ఫుడ్ ఈస్ ఓవర్. దాని ఫుడ్ అయిపోయింది. అలా కాకుండా ఇదే పెట్టాలనుకోండి, కుక్క ఫుడ్ అయిపోయింది అని చెప్పాలి. అప్పుడు ఆ కుక్క ఫుడ్ అయిపోయింది అని చెప్పాలి. అప్పుడు ఇక్కడ 2-3 కుక్కలు ఉన్నాయి, ఓకే. ఆ కుక్క ఫుడ్ అయిపోయింది, ఈ కుక్క ఫుడ్ ఉంది, ఆ కుక్క ఫుడ్ అయిపోయింది అని చెప్పాలంటే ద డాగ్స్ ఫుడ్ ఈస్ ఓవర్. ఇక్కడ చూసారా ఏమొచ్చింది? అపాస్ట్రఫీ ఎస్. ఇంతకు ముందు నేను చెప్పాను కదా, దాని యొక్క అని చెప్పాలంటే ఒక పేరు పెట్టినప్పుడు మనం ఇలాగే చెప్పాలి అని. సో అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది. సరే, ఇప్పుడు ఒక క్యాట్ ని ఊహించుకోండి. ఇట్గా ఒక క్యాట్ ని ఊహించుకున్నప్పుడు దాని క్యాట్ కి ఫర్ ఉంటుంది కదా. ఫర్ అంటే హెయిర్ అన్నమాట. క్యాట్స్ కి, డాగ్స్ కి, ఇలా అనిమల్స్ కి ఉండే హెయిర్ ని మనం ఫర్ అంటాము. దాని ఫర్ చాలా సాఫ్ట్ గా ఉంది అని చెప్పాలనుకోండి, ఇట్స్ ఫర్ ఈస్ వెరీ సాఫ్ట్. ఇట్స్ ఫర్ చూసారా, ఇట్స్ ఫర్. అలా కాకుండా క్యాట్ అనే చెప్పాలంటే ద క్యాట్స్ ఫర్ ఈస్ వెరీ సాఫ్ట్ అని చెప్తాం. ద క్యాట్స్ ఫర్ ఈస్ వెరీ సాఫ్ట్. సో ఇలాంటివి మిస్ చేయొద్దు. ఫర్ అంటే హెయిర్, అనిమల్స్ కు ఉండే హెయిర్, మనం బొచ్చు అంటాం కదా, అదే అనమాట అది. ఇప్పుడు ఏమేమి అర్థమైంది మీకు? క్యాట్, డాగ్ అట్లా పెట్టినాము అంటే కనుక అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. లేదు అంటే ఇట్స్. ఇక్కడ అపాస్ట్రఫీ ఉండకూడదు. ఇక్కడ ఒకవేళ అపాస్ట్రఫీ ఉంటే దాని అర్థం ఇట్ ఈస్ అన్నా లేదంటే ఇట్ హ్యాస్ అన్నా అవుతుంది అని చెప్పాను కదా. అప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలి? దాన్ని ఇట్ ఈస్ అనాలా, ఇట్ హ్యాస్ అనాలా అంటే దాని పక్కన ఉన్న వర్బ్ ని బట్టి ఐడెంటిఫై చేయాలి అని కూడా చెప్పాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో ఇట్స్ రైనింగ్ అని ఉందనుకోండి. ఇట్స్ రైనింగ్, ఐఎన్జి ఫామ్ ఉంది ఇక్కడ. అప్పుడు ఇది ఈజ్. ఇక్కడ ఐఎన్జి ఫామ్ ఉంది కాబట్టి ఇది ఈజ్ అవుతుంది. ఇట్స్ బీన్ రైనింగ్ అని ఉంటే ఇక్కడ బీన్ ఉంది కాబట్టి ఇది హ్యాస్. ఓకేనా? ఇది హ్యాస్. హ్యాస్ అని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే దీని పక్కన బీన్ కానీ లేదంటే V3 కానీ ఉంటుంది. ఇట్స్ గాన్ అని ఉందనుకోండి, ఇట్ హ్యాస్ గాన్ అని అర్థం. ఇట్స్ గాన్ అని ఉంటే ఇట్ హ్యాస్ గాన్ అని. సో ఇప్పుడు ఇది ఈజా హ్యాజా అని ఎలా గుర్తుపడతారు? ఇట్స్ అని ఉంటే ఈజా హ్యాజా అని ఎలా గుర్తుపడతారు? ఇది ఒకవేళ హ్యాజ్ అనుకోండి, దీని పక్కన బీన్ కానీ లేదంటే V3 కానీ ఉంటుంది. ఇంతే, 2 పాయింట్లు. హ్యాజ్ అనుకోండి, దాని పక్కన బీన్ కానీ V3 కానీ ఉంటది. ఈ రెండిట్లో ఏది కనిపించినా కూడా అది హ్యాజే. ఇక్కడ ఉన్నది హ్యాజే. అలా కాకుండా ఇంకా ఐఎన్జి ఫామ్ కానీ ఇంకా వేరే వేరే ఏమున్నా కూడా అది ఈజ్. ఐఎన్జి ఫామ్ కనపడుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇట్స్ లెందీ అని అంటాము. అట్లా కొన్ని అడ్జెక్టివ్స్ కూడా కనపడవచ్చు. ఇట్స్ ఇన్ ద బెడ్రూమ్, అలా కొన్ని ప్లేసెస్ కూడా కనపడవచ్చు. సో బీన్ V3 కాకుండా ఇంకేమున్నా కూడా అది ఈజ్ అని ఫిక్స్ అవ్వచ్చు. ఓకేనా? ఉంటే హ్యాజ్ వస్తుంది, లేకపోతే బీన్ వస్తుంది. అంతకు మించి ఇంకేమో వచ్చే ఛాన్స్ లేవు దీని పక్కన. అలా ఉన్నప్పుడు హ్యాజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐల్ బీ విత్ యూ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ టైం. బై బై.